అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కళాశాల విద్యార్థినులు గురువారం పుష్కర ఘాట్లో కళాశాల డైరెక్టర్ తేతలి సత్య సౌందర్య ఆధ్వర్యంలో పరిశుభ్రత చేపట్టి ప్లాస్టిక్ వ్యర్థాలు చెత్తను తొలగించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాజమహేంద్రి విద్యాసంస్థల చైర్మన్ కాంగ్రెస్ పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ గోదావరి పుష్కరాలకు ఏడాది మాత్రమే ఉందని అధికారులు ఏ పనిని శ్రద్ధగా చేయడం లేదన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వచ్చి ఆగ్రహంతో ఊగిపోతూ పేపర్ మిల్లు కాలుష్యంతో గోదావరి కలుషితమవుతుందని ఆగ్రహం వ్యక్తం చేసినా ఇంతవరకు తదుపరి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున కార్పొరేషన్ అధికారుల బాధ్యతారాహిత్యం వల్ల పుష్కరాల రేవు అధ్వాన్నంగా ఉందన్నారు. భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు కూడా పరిస్థితి అనుకూలంగా లేకపోవడం దారుణమన్నారు. ఘాట్ల అభివృద్ధి పేరుతో ఎక్కడికక్కడ గోతులు తవ్వేసి అలాగే వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు చిత్తశుద్ధితో ఏర్పాట్లు చేయకపోతే జరిగే సంఘటనలు దారుణంగా ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. కళాశాల ఎన్ఎస్ఎస్ పిఓ దంటు వీరవెంకట్రావు, అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థినులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఇవాళ రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కాలేజీ విద్యార్థులు అందరూ వచ్చి మరి ఇక్కడ పుష్కరాల రేవులు అంతా క్లీన్ చేయడం జరుగుతుంది. మీరు అందరూ కూడా ఈ రేవు శుభ్రత అంతా కూడా మీరు ఏ రకంగా శుభ్రం చేస్తారో చూశారు. నేను కోరేది ఒకటే, అయ్యా ఈ పుష్కరాలకే మరి 8 కోట్ల మంది వస్తారని చెప్పి మనం అంచనా వేస్తున్నాం. వచ్చిన ప్రతి వాడు గోదావరిలో స్నానం చేసి గోదావరి నీళ్ళతోటి తాగి ఆస్మానం చేసేలాగా గోదావరి ఉండాలని చెప్పి మా కోరిక. దానికి ఏం కావాలన్నా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కార్యక్రమాన్ని కూడా చేస్తాం. కాబట్టి దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. పవన్ కళ్యాణ్ గారు మీరు ఏదో చేస్తారని ప్రజలు ఆశతో చూస్తున్నారు. మీకు మేము 100% కోఆపరేషన్. రాజమండ్రిలో ఉన్న అన్ని కాలేజీ స్టూడెంట్స్ కూడా వచ్చి మీ వెనకాల ఉంటాం. అలాగే రాజమండ్రి పేపర్లో రిటైర్ అయిపోయిన 228 ఆఫీసర్లు మీ వెనకాల ఉంటాం. మీరు డ్రాస్టిక్ డెసిషన్ తీసుకోండి. గోదావరిలో స్నానం చేయడానికి వచ్చిన వాళ్ళకి శుద్ధమైన మంచినీరు ఇవ్వండి. స్నానం చేసి అదే నీటితో ఆస్మానం చేసుకునేలాగా మీరు ఏర్పాట్లు చేయమని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నాం.